అంబులెన్స్ కి కూడా డీజిల్ పోయరా? టీవీ9 ప్రసారం చేసిన కథనంతో ఆ బంక్ దగ్గరికి సబ్ కలెక్టరే కదిలొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కొరత ఎలా ఉందో ఈ బులెటిన్ లో మీకు చూపించబోతున్నాం. ఇక దురంధర్ సినిమా తర్వాత పాక్ హడలెత్తిపోతోంది. ఇప్పుడు కూడా అక్కడ అలాంటి దాడులే జరుగుతున్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ని ఈ బులెటిన్ లో ట్రాక్ చేద్దాం. ఫస్ట్ పెట్రోల్ డీజిల్ కష్టాల విషయానికి వస్తే మనకి నూజివీడు నుంచి ఒక వార్త అందుతోంది. నూజివీడులో పెట్రోల్ కొరతపై టీవీ9 కథనాలకు అధికారులు స్పందించారు. 108 వాహనానికి డీజిల్ పొయ్యలేదు బంక్ నిర్వాహకుడు. టీవీ9 కథనాలతో బంక్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. హనుమాన్ జంక్షన్ రోడ్ లో ఉన్న బంక్ దగ్గరికి వెళ్లారు సబ్ కలెక్టర్. అత్యవసర సర్వీసులకు ఆయిల్ ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోని నూజివీడులో డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. అంబులెన్స్లకు కూడా ఆయిల్ కష్టాలు తప్పట్లేదు. అయితే కొన్ని బంకుల్లో కావాలని 108 వాహనాలకు డీజిల్ కొట్టట్లేదు అంటున్నారు డ్రైవర్స్. హనుమాన్ జంక్షన్ రోడ్ లో ఉన్న బంక్ లో ఎమర్జెన్సీ కేసు కోసం వెళ్లాలి అని చెప్పినప్పటికీ అంబులెన్స్ కి డీజిల్ కొట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని డ్రైవర్ చెబుతున్నాడు. ఇదే కథనాన్ని టీవీ9 ప్రసారం చేయగా సబ్ కలెక్టర్ బంక్ కు వెళ్లి మరీ తనిఖీలు చేశారు. అత్యవసర సర్వీసులకు ఆయిల్ ఇవ్వకపోవడంపై మండిపడ్డారాయన. రెగ్యులర్ గా డీజిల్ కోసం వెళ్లే బంకే, అక్కడ ఖాతా కూడా ఉంది. పైగా అది 108 అంబులెన్స్. అయినా సరే ఆ బంక్ సిబ్బంది డీజిల్ నింపడానికి నిరాకరణ తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీస్ ఉందని అంబులెన్స్ వెళ్లాలి అని చెప్పినా పట్టించుకోలేదు. 1కి 3 సార్లు ఇలాగే చేసేసరికి 108 సేవలకు కూడా ఆటంకం కలిగిన పరిస్థితి. దీంతో ఆ డ్రైవర్ తన కష్టాన్ని టీవీ9తో చెప్పుకున్నాడు. బంక్ యాజమాన్యం నిర్లక్ష్యంపై వార్త ప్రసారం అయ్యేసరికి సబ్ కలెక్టర్ కూడా సీరియస్ అయ్యారు. అంబులెన్స్ వస్తోంది అంటే ఎవరైనా సరే పక్కకు తప్పుకుని దారిస్తారు. ఆపత్కాలంలో 108 సేవలకు అంత ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఈ బంక్ లో సిబ్బంది అంబులెన్స్ కి కూడా డీజిల్ కొట్టడానికి నిరాకరిస్తున్నారు. బంక్ లో ఆయిల్ లేదా అంటే ఉంది, కానీ ఏవేవో కారణాలు చెప్పి పదే తిప్పిస్తున్నారు. చివరకు టీవీ9 ద్వారా విషయం సబ్ కలెక్టర్ కి చేరింది. ఒక్కసారిగా వాళ్ళు ఇన్స్పెక్షన్ కి వెళ్లేసరికి బంక్ ఓనర్ దారికొచ్చేశాడు.